ఎంపీ ఒక్కరే వచ్చి ఈ చర్చల్లో పాల్గొంటున్నారు. ప్రజాప్రతినిధిగా ఎంపీ వస్తున్న నేపథ్యం. సార్ చెప్పండి, ఇప్పుడు మీరు ఎస్కార్ట్తో మిమ్మల్ని తీసుకొని వచ్చారా? ఎస్కార్ట్ ఏం రాలేదండి, ఒంటరిగా మేమే వచ్చాము. అంటే భూమన్ గారు రావడం లేదా? భూమన్ గారిని తీసుకురావడానికి వాళ్ళని తీసుకొని పోతున్నాను. ఎందుకంటే తీసుకొని రమ్మంటున్నారు, వీళ్ళేం రమ్మంటున్నారు, అక్కడేం పోలీసులు అడ్డుకుంటున్నారు. అందుకని సాక్షాత్ నేనే వచ్చి రండి పోదాం తీసుకొని వద్దాం, మీరేమి ఇక్కడ చెప్తున్నారు, ఆడేం జరగట్లేదు, అడ్డుకుంటున్నారు. ఎస్పీ గారు ప్రొటెక్షన్ పంపించారు. లేదు 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 ఇప్పుడు ఎంపీ గారు స్థానిక ఎమ్మెల్యే అంటే ఇక్కడ ఉన్న టీడీపీ ఎమ్మెల్యేలతో అందరితో మాట్లాడుతున్నారు. వీరు ఎంపీ చెప్తున్న దాని ప్రకారం ఏదైతే మీడియాతో కలిసి వెళ్దాము, లేకపోతే మీరు వచ్చి మా నాయకుడిని ఇక్కడికి తీసుకురండి అంటూ చెప్తున్నారు. ఇప్పుడు మనం ఎక్కడ లొకేషన్ చెప్పండి, లొకేషన్ చెప్పండి, ఆ స్ట్రాటజిక్ లొకేషన్లో సాక్షాత్తు వాడు కరుణాకర్ రెడ్డి గారి యొక్క ఇంటి ముందే ఇప్పుడు గంట సేపు కరుణాకర్ రెడ్డి గారు ఎంపీ గారు రండి రండి అని పిలిస్తే మేము 100 మంది వస్తే వస్తాం లేక రామన్నారు. నేను వెనక నుంచి భయ్యా తీస్తున్నారు మళ్ళీ మనం ఎందుకు తీయాలా? కరుణాకర్ రెడ్డి గారితో కూడా రమ్మనబ్బాయి ఎవడుతున్నాడు? స్వేచ్ఛగా నడుచుకుంటూ నువ్వు వచ్చినావు కదా, నీతో పాటు పెడితే రాకూడదు. ఎవడుతున్నాడు? మీడియా ఒకటి గమనించండి, ఇవన్నీ ఈ డ్రామాలు అయిపోయిన ఆ డ్రామా కొత్త డ్రామా ఇదే. నడిచొస్తే ఆయన అడ్డుకున్నారు. 600 మీటర్లు నడిచొచ్చాడు ఆయన. 600 మీటర్లు నడిచొచ్చినటువంటి ఆయన అడ్డుకున్నారు. అంటే స్వేచ్ఛగా వచ్చి ఏం అసత్య ఆరోపణలు ఇవి? అంటే ఇప్పటికి కూడా అసత్యమేనా? అరే మీ వెంకటేశ్వర స్వామి మన నమ్మకాలు ఎవరున్నాయన్నా మీకు? వెంకటేశ్వర స్వామి దొరికిన వెంకటేశ్వర స్వామి వాడు కూడా ఫ్రీ దొరికాడని చెప్పి రిపోర్ట్ ఇచ్చారు. చెప్పేసి మీరు ఎలాంటి లేదా కరుణాకర్ రెడ్డి గారు తెలుసుకొచ్చి సాక్షి లోగోలో మీరు వచ్చినట్లే వాళ్ళు కూడా రమ్మనండి. మీరు వచ్చినట్లే మేము వచ్చినట్టే వాళ్ళు కూడా ఇక్కడ వెళ్తుంది.
మీరు ఇక్కడ చేస్తున్నది ఒకటి, ఇక్కడ చెప్తున్నది ఒకటి. నువ్వేం చేయాలో చేసుకో. ఇక్కడ ఎంపీ గారు వచ్చిన లైవ్ లో ఉన్నాము. మేము లైవ్ ఫ్రేమ్ లో ఉన్నాను. అదే డ్రైవరు, అదే రోడ్డు చెప్తారా? తప్పు. దీనికి ఉండే దారు, దీనికి దారి ఒకటే ఉండాలి. ఇక్కడికి వస్తే ఆయన మాటలు మీడియా కోసం మీరు చేస్తున్నారు. సార్ వచ్చిన రావచ్చు. ఉదయం 9 గంటల నుంచి 4 గంటల సేపు ఉంటాం. ఉదయం 9 గంటల నుంచి వెయిట్ చేస్తున్నాం. పిలుస్తున్నాం మేము. ఉదయం 9 ఎస్కార్ట్ గంటల నుంచి వెయిట్ పంపిస్తామన్నాము. చూసారా మీడియా సాక్షిగా ఎంత నాటకం జరుగుతుందో చూసారా? మీడియా సాక్షిగా మీరందరూ సాక్షులు. మీడియా సాక్షిగా ఎంత నాటకం జరుగుతుందో చూసారా? ఆయన నేరుగా కారులో వచ్చి గోశాల కాంపౌండ్ లోకి వచ్చి గోశాల కాంపౌండ్ లో దిగి 600 మీటర్లు నడుచుకుంటూ వచ్చి మీడియాతో మాట్లాడుతూ మాతో మాట్లాడుతూ నన్ను అడ్డుకున్నారు. నేను గోడ దూకొచ్చాను. ఏ గోడ దూకొచ్చావు చెప్పు. ఏ గోడ దూకొచ్చావు? ఏ గోడ దూకు ఏ గోడ దూకావు? ఇప్పుడు ఏ గోడ దూకావు చెప్పాలా? గౌరవ ఎంపీ గారు ఇప్పుడు గౌరవ ఎంపీ గారు ఏ గోడ దూకారు? ఏ గోడ దూకారు? గౌరవ ఎంపీ గారు ఏ గోడ దూకారు? అయ్యా గౌరవ ఎంపీ గారు ఏ గోడ దూకారు? మిమ్మల్ని అడ్డుకున్నారా? నేను గౌరవ ఎంపీ గారు ఏ గోడ దూకొచ్చారు చెప్పండి. పదండి మీడియా అందరూ పదండి. ఏ గోడ దూకొచ్చారో చూపిస్తాను. మీరు ఏ గోడ దూకొచ్చారో చూపిస్తారండి. గోడ మీరు ఏ గోడ దూకొచ్చారు? మీరు నువ్వు ఎస్పీకి ఫోన్ చేసిన మాట వాస్తవం కాదా? వాళ్ళు వదిలిపెట్టిన మాట వాస్తవం కాదా? నువ్వు ఏడకూడదు దిగినావు చెప్పు బాబా. నువ్వు ఏడుతున్నావు, నువ్వు ఏడకూడదు దిగుతావు స్వామి. నువ్వు చెప్పు. పంపించాము పంపించాము. ఎంపీ గారు పోలీసులు ఉదయం నుంచి చెప్తున్నారు మిమ్మల్ని పంపిస్తామని చెప్పారు కదా. పోలీసులు ఉదయం నుంచి ఎస్పీ గారు కూడా పరిమితమయ్యారు. చెప్పారు కదా. పరిమితమయ్యారు. చేతల్లో కాదు. ఇప్పుడు మీరు ఎట్లా వచ్చారు? ఇప్పుడు మీరు ఎట్లా వచ్చారు? నేను ఒక్కడిని మీరు తప్పించుకొని ఎట్లా వచ్చారు? వచ్చాను. ఎందుకంటే ఇక్కడి నుంచి అంటే మనకు ఏదైతే వీరి ఈ ఘటనకు సంబంధించి ఉదయం నుంచి జరిగిన టెన్షన్ వాతావరణం కొనసాగుతున్న పరిస్థితి. పోలీసులు ఇరు వర్గాలను సమన్వయం పరుస్తూ ముందుకు వెళ్తున్నప్పటికీ ప్రస్తుతం చూస్తున్న వ్యవహారంలో ఏదైతే ఇక్కడికి చేరుకున్న ఎంపీ గురుమూర్తి టీడీపీ నేతలతో మాట్లాడుతున్నారు. ఓవైపు టీడీపీ నేతలు నువ్వు రావడానికి అనుకూలంగా ఉన్నప్పుడు మీ మాజీ ఎమ్మెల్యే ఎందుకు ఇక్కడికి రాలేకపోయాడు అంటూ కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి. మరోవైపు దీనికి సంబంధించి సుమారు ఒక 15 నిమిషాల నుంచి ఒకరినొకరు వాగ్వాదం చేసుకుంటున్న పరిస్థితి. మరోవైపు ఏదైతే ఇటు ఆయన వస్తాడా లేకపోతే మేము ఇటు నుంచి వెళ్ళాలా అంటూ కూడా చెప్తున్న పరిస్థితి. మీరు వచ్చారు కదా, మీరైనా చూపించండి. మా దగ్గర ఉన్న ఏదైతే గెజిట్కి సంబంధించిన వివరాలన్నీ అంటే విజిలెన్స్కి సంబంధించిన వివరాలు ఉన్నాయి. దీనికి మీరు సమాధానం చెప్తారా? మీ మాజీ ఎమ్మెల్యేతో సమాధానం చెప్పిస్తారా అంటూ కూడా మాట్లాడుతున్నారు అఖిల. అంటే భూమన్ కరుణాకర్ రెడ్డి వచ్చే అవకాశం కనిపించడం లేదు. ఇక్కడ నుంచి పోలీసులు ఏదైతే టీడీపీ ఎమ్మెల్యేలు వస్తే వారి వెంట తాను వస్తాను, నన్ను పోలీసులు ఎక్కడికెక్కడ అడ్డుకుంటున్నారంటూ ఆయన ఎంపీ గురుమూర్తిని ఇక్కడికి పంపాడని కూడా చెప్తున్న పరిస్థితిలో మొత్తం మీద చూస్తే ఏదైతే దీనికి సంబంధించి పూర్తిగా ఇటు ఒకరినొకరు వాగ్వాదం చేసుకుంటున్న పరిస్థితి. చెప్పిందే చెప్తున్నారు. తననే దగ్గరికి రానివ్వలేదంటూ చెప్తున్న పరిస్థితి.